హాయ్ అండి. టుడే స్పెషల్ కర్రీ ఎగ్ కర్రీ చేసుకుంటా. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక 3 ఎగ్స్ తీసుకున్నాక ఒక 2 టమాటాని తీసుకున్నాక దాని ఫుల్గా కొంచెం వాటర్ పట్టాలి. గుడ్లు ఉలిగే అంతవరకు అది పక్కకు పెట్టుకున్నాక స్టవ్ వెలిగించాక స్టవ్ పైన మన ఎగ్స్ పెట్టుకుందాం. అవి బాయిల్ అయినంత వరకు స్టవ్ పైన ఉంచాలి. బాయిల్ అయిపోయాక సైడ్కి తీసుకొని అవి గుడ్లను ఒలిచిపెట్టేసి సైడ్కి తీసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకున్నాక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఉడికించుకున్న టమాటా వేసుకొని దాల్చిన చెక్క, కొబ్బరి, నెక్స్ట్ వెల్లుల్లి, ఏలక వేసుకున్నాక స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో మనం రెడీ చేసుకొని ఉంచి పెట్టుకున్న ఆనియన్స్, జీలకర్ర, సరిసేవలు, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని దాంట్లో ఈ ఎగ్స్ వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలి. అలా చిన్నగా కడుపుతూ సైడ్కి తీసుకోవాలి. ఒక ప్లేట్లో తీసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక తీసుకున్నాక ఆ ఆయిల్లో ఆనియన్స్, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, సరిసేవలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. కొద్దిగా చిటికెడు పసుపు వేసుకొని దాంట్లో మిక్సీ జార్లో వేసుకుని టమాటా అన్ని మిక్స్ చేసుకుని వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి. అలా కలుపుతూ ఉండాలి. దానికి తగిన మసాలా, ఎగ్ మసాలా వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుతూ ఉండాలి. కలిపాక ఎగ్స్ వేసుకోవాలి. మనం ఫ్రై చేసి ఉంచుకున్న ఎగ్స్ వేసుకున్నాక చింతపండు కొద్దిగా తీసుకున్నాక అది చింతపండు వాటర్ వేసుకోవాలి. దానికి తగిన గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్నాక కలుపుతూ ఎగ్స్కి బాగా అవి పట్టాలి. దాన్నంతా ఇప్పుడు గ్రేవీలా ఉన్నదంతా దానికి పట్టాలి. పడితేనే ఆ టేస్ట్ సూపర్గా ఉంటుంది. మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్లే. పిల్లలు చాలా